హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్. ఈ లాగ్ వచ్చేసి తిరుపతిలో ఉన్న కపిలతీర్థం గురించి. తిరుమల కొండపైకి వెళ్ళే మార్గంలో అలిపిరికి వెళ్ళే ముందే మనకి నంది సర్కిల్ ఉంటుంది. ఈ నంది సర్కిల్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి కపిలతీర్థం అయితే ఉంటుంది. ఈ కపిలతీర్థం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి లేదంటే బస్ స్టేషన్ నుంచి నియర్ 4 to 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కపిలతీర్థం వెళ్ళడానికి మనకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, లేదంటే ఆటోస్ కానీ ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కూడా మనం కపిలతీర్థంకి అయితే వెళ్ళొచ్చు. చాలామంది తిరుమలకి వచ్చినప్పుడు పైన కొండపైన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని చాలామంది అయితే వెళ్తారు. కానీ తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు అయితే కపిలతీర్థంని కూడా దర్శించండి. ఇది కొండ కింద అంటే తిరుపతిలో ఉంటుంది. ఈ కొండ కింద తిరుపతిలో మనం కపిలతీర్థంతో పాటు ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్, ఇంకా గోవిందరాజు స్వామి టెంపుల్ కూడా ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి. మేమైతే ఫస్ట్ టైం కపిలతీర్థంని ఈసారి దర్శించుకున్నాము. ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఓన్లీ తిరుమల వెంకటేశ్వర స్వామిని పైన దర్శనం చేసుకొని, ఇంకా పైన చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ అయితే దర్శనం చేసుకొని వెళ్తాము. కానీ ఇది ఫస్ట్ టైం అన్నమాట కపిలతీర్థంకి రావడము. చూడడానికి అయితే చాలా బాగుంటుంది కపిలతీర్థం లొకేషన్. ఈ కపిలతీర్థం విశిష్టత ఏంటంటే ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు భక్తులకు కపిలేశ్వర స్వామిగా దర్శనం ఇస్తాడు. మేము వెళ్ళిన రోజైతే లైట్గా రెయిన్ కూడా ఉంది. సో లొకేషన్ అండ్ నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా గోపురం నుంచి మనం లోపలికి రాగానే ఫస్ట్ అయితే మనకి అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఫస్ట్ అందరు ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తారు. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇలా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్తుంటే ఇక్కడ కపిలేశ్వర గార్డెన్స్ కూడా ఉంటుంది. అంటే గార్డెన్లో అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. ఇంకా అక్కడే పక్కన ఆల్వార్ తీర్థం శ్రీ నమ్మల్వార్ అనే టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్లోకి కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము. ఇలా ఈ టెంపుల్ దాటి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ఇక్కడ జలపాతం అంటే 20 అడుగుల ఎత్తైన జలపాతం పుష్కరంలోకి చేరుతుంది. ఈ కపిలతీర్థం విశిష్టత ఏంటంటే తిరుమల కొండల నుంచి అంటే శేషాద్రి పర్వతాల నుంచి డైరెక్ట్గా ఒక పవిత్ర పుణ్యతీర్థం కింద ఉన్న కోనేటిలోకి పడుతుంది. ఈ తీర్థాన్ని మనం కపిలతీర్థం అంటారు. ఇంకా చాలా వరకు అయితే చక్రతీర్థం, ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏర్పడిన ఈ జలపాతం సంవత్సరం మొత్తం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ కపిలతీర్థంలో సాక్షాత్ పరమశివుడు భక్తులకు కపిలేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. ఇక్కడ కపిలేశ్వర స్వామి అంటే స్వయంభుగా వెలిసిన శివలింగం. ఈ కపిలేశ్వర స్వామి హిస్టరీ ఏంటంటే
కృతాయుగంలో పాతాళ లోకంలో ఉన్న కపిల మహర్షి పూజించిన ఈ కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్టుగా చెప్పుకుంటారు. అందువల్ల ఈ లింగాన్ని కపిలలింగంగా పిలుస్తారు. ఇక్కడ వెలిసిన లింగం స్వయంభూ శివలింగం. ఇంకా ఇక్కడ ఏర్పడిన తీర్థంలో స్నానం చేయడం వల్ల ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ టెంపుల్లో అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ పుష్కరిణి పక్కనే నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. తర్వాత లోపల చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. అన్నీ అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈసారి తిరుమల వచ్చినప్పుడు పైన వెంకటేశ్వర స్వామితో పాటు ఇంకా కొండ కింద ఉన్న ఈ టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకోండి. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.